నీవు ఒకవేళ మనుషులు పలికిన కఠినమైన మాటల ద్వారా, మనుషులు పలికిన తిరస్కార మాటల ద్వారా, మనుషులు పలికిన సూటిపోటి మాటల ద్వారా నీవు గాయపడిన స్థితిలో ఉండి, బహుశా ఇంకా నాతో ఎవ్వరు మాట్లాడాలని నాకు ఇష్టం లేదండి, ఒకవేళ ఎదుటి వాళ్ళు మాట్లాడినా నన్ను బాధ పెడుతున్నారు కానీ నా హృదయానికి ఆనందం అయితే కలిగించట్లేదు అన్న స్థితిలోకి నీవు వెళ్ళిపోయినట్లయితే యేసయ్య నీతో దయగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. యేసయ్య నీతో స్నేహపూర్వకంగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఆయన మనతో స్నేహం చేయడానికి ఇష్టపడిన దేవుడు. అందుకే యోహాను సువార్తలో యేసయ్య అంటారు, మీరు నా ఆజ్ఞలను గైకొంటే మీరు నా స్నేహితులు. యు ఆర్ మై ఫ్రెండ్స్ ఇఫ్ యు డూ వాట్ ఐ కమాండ్. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేస్తే మీరు నా స్నేహితులు అనే మాట యేసయ్య పలికారు. ప్రియమైన సహోదరి, ఆనాడు సమరయ స్త్రీతో యేసయ్య ఎలా స్నేహపూర్వకంగా మాట్లాడారో నీతో కూడా ఆయన స్నేహపూర్వకంగా మాట్లాడాలని, ఒక దయగలిగిన సంభాషణ నీతో చేయాలని యేసయ్య ఆశిస్తున్నారు.